కరీంనగర్ నుండి తిరుపతికి నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ప్రతిరోజు నడపాలన్న డిమాండ్ అయితే చాలా ఉంది. అది కొన్ని సంవత్సరాల నుంచి అలానే కంటిన్యూ అవుతూనే ఉంది. అయినా కూడా దాన్ని అయితే ప్రతిరోజు నడపాలని అయితే ఎవరైతే ఫోర్స్ అయితే చేయడం లేదు. పొలిటీషియన్స్ ప్రతిరోజు నడపడానికే అంతగా ఇంట్రెస్ట్ చూపుతలేరు. అలాంటిది కొత్త కొత్త ట్రైన్స్ని కరీంనగర్కి ఎలా తీసుకురారు. అది జరగాలంటే చాలా ఇయర్స్ అయితే పడుతుంది. సో కరీంనగర్ ఎంపీ గారు కానీ, రైల్వే మినిస్టర్ గారు కానీ ఎవరైనా కూడా కరీంనగర్కి కొత్త ట్రైన్స్ తీసుకురావాలి, ఇక్కడున్న పాపులేషన్కి తగ్గట్టు ఇక్కడ నుంచి ట్రైన్స్ ఉండాలని చెప్పి ఎవరైతే కోరుకోవట్లేదు. కేవలం వీక్లీ ట్రైన్ని డైలీ ట్రైన్గా రన్ చేయడానికే అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అలాంటిది కొత్త కొత్త ట్రైన్స్ వస్తాయని చెప్పి కరీంనగర్ నుంచి ఉన్న ప్యాసింజర్స్ అయితే చాలా ఈగర్లీ అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు. కానీ ప్యాసింజర్స్ డిమాండ్స్ని అయితే ఎవరైతే పట్టించుకోవడం లేదు ఈ పొలిటీషియన్స్. అంటే రీసెంట్గా కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ని లాస్ట్ ఇయర్ మే మంత్లో పెద్దపల్లి బైపాస్ నుంచి నడుపుతున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అవును, అది నిజమే. కాకపోతే ఆ న్యూస్ వల్ల చాలామందికి స్ప్రెడ్ అయ్యి ఆ న్యూస్ బాగా మందికి తెలిసేసరికి పబ్లిక్ డిమాండ్స్ని పెద్దపల్లి ఎంపీ గారు దాన్ని దృష్టిలోకి తీసుకొని రైల్వే మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. దానివల్ల పెద్దపల్లికి మళ్ళీ ఆ ట్రైన్ అయితే మళ్ళీ పెద్దపల్లి జంక్షన్ మీదుగా అయితే రన్ అయితే జరుగుతుంది. సో నిజం చెప్పాలి అని అంటే పెద్దపల్లి ఎంపీ గారు రైల్వేకి సంబంధించి చాలా పబ్లిక్ నుంచి ఏమేమి డిమాండ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడు. రీసెంట్గా సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్కి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని మంచిర్యాల స్టేషన్లో హాల్టింగ్ అయితే ఇప్పించాడు. సో అది అండ్ పెద్దపల్లి స్టేషన్లో ఈ కరీంనగర్ తిరుపతి ట్రైన్ని మళ్ళీ పెద్దపల్లి జంక్షన్ మీదుగా రన్ అయ్యేలా చేశాడు. అండ్ రీసెంట్గా ఇంకొకటి పెద్దపల్లి జంక్షన్ కూడా అతి త్వరలో కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పి సో పెద్దపల్లి ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ గురించి చాలా ఫోర్స్ అయితే చేస్తున్నాం, పెద్దపల్లి జంక్షన్లో ఖచ్చితంగా ట్రైన్ ఆగాలి. అండ్ సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్యలో తిరిగే తెలంగాణ ఎక్స్ప్రెస్కి కూడా పెద్దపల్లి జంక్షన్లో స్టాప్ అయితే కల్పిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో పెద్దపల్లి ఎంపీ గారు ఇవన్నీ చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లకి ట్రైన్స్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఆయన చూసుకోవడం జరుగుతుంది. బట్ కరీంనగర్ విషయానికి వస్తే మాత్రం ఎలాంటి అప్డేట్స్ అయితే ఉండడం లేదు. కరీంనగర్ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కరీంనగర్ తిరుపతి డైలీ ట్రైన్ని తీసుకురాలేకపోతున్నారు కరీంనగర్ ఎంపీ గారు. కరీంనగర్ నుంచి ఉన్న ప్యాసింజర్స్ తిరుపతి నుంచి చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంటారు. సో కరీంనగర్ పెద్ద సిటీ అండ్ కరీంనగర్ నుంచి చుట్టుపక్కల డిస్టిక్ వాళ్ళు కూడా కరీంనగర్ స్టేషన్ని సర్వీస్ అయితే యూజ్ చేసుకుంటారు కాబట్టి సో తిరుపతి ట్రైన్కి చాలా ఎక్కువ ప్యాసింజర్స్ అయితే ఉంటారు. అండ్ టికెట్స్ కూడా దొరికాయి, వెయిటింగ్ లిస్ట్ వచ్చి అండ్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యి కూడా చాలామంది కాజీపేట్, వరంగల్, పెద్దపల్లి, రామగుండం నుంచి అయితే ట్రావెల్ అయితే చేస్తుంటారు వేరే వేరే ట్రైన్స్కి. సో అక్కడ నుంచి కొన్ని డైలీ ట్రైన్స్ ఉంటాయి. కాజీపేట నుంచి, వరంగల్ నుంచి డైలీ ట్రైన్స్ అయితే తిరుపతికి అయితే ఉంటాయి. కరీంనగర్ నుంచి లేకపోవడం వల్ల ఇక్కడ నుండి ఆర్టీసీ బస్సులో వరంగల్కి వెళ్ళి మరీ ట్రావెల్ అయితే చేస్తున్నారు కరీంనగర్ జిల్లా ప్రజలు తిరుపతికి. సో అంత క్రౌడ్ ఉన్నా కూడా ఇప్పటికీ డైలీ ట్రైన్ అయితే తీసుకురాలేకపోతున్నారు కరీంనగర్ పాలిటీషియన్స్. సో ఇది ఒక్కటి చేస్తే మాత్రం కరీంనగర్ స్టేషన్కి రూపురేఖలు అయితే మారిపోతాయని చెప్పుకోవచ్చు. ఎలాంటి స్పెషల్ ట్రైన్స్ అండ్ కొత్త ట్రైన్స్ ఇక్కడ నుంచి ఆరిజినేట్ అండ్ టర్మినేట్ అవ్వాల్సిన ట్రైన్స్ కూడా అవసరం లేదు. కేవలం కరీంనగర్ తిరుపతి ట్రైన్ని రెగ్యులర్ ట్రైన్గా రన్ చేస్తే చాలా బాగుంటుందని అయితే కరీంనగర్ ప్యాసింజర్స్ నుంచి అయితే చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మే మంత్లో ఈ తిరుపతి కరీంనగర్ ట్రైన్ని బైపాస్ నుంచి, పెద్దపల్లి బైపాస్ నుంచి రన్ చేస్తున్నారని చెప్పి మనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఐఆర్టీసీలో క్లియర్గా చూపెట్టింది. అంటే కరీంనగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ జమ్మికుంటనే చూపెట్టింది, మధ్యలో పెద్దపల్లి జంక్షన్ అయితే చూపెట్టలేదు. దాని అర్థం పెద్దపల్లి బైపాస్ నుంచి వెళ్తుంది ట్రైన్ అని చెప్పి. సో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చూశారు అండ్ అందరికీ చాలా స్ప్రెడ్ అయింది ఆ న్యూస్ అయితే. సో దీంతో పెద్దపల్లి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, పెద్దపల్లి డిస్టిక్ వాళ్ళు, సో లోకల్స్ వాళ్ళు కూడా ఈ ట్రైన్ పెద్దపల్లికి రాకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి సో ఎక్కువగా అయితే డిమాండ్స్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ ట్రైన్ను రెగ్యులర్గా పెద్దపల్లి జంక్షన్ మీదుగానే రన్ చేయాలని చెప్పేసి దీన్ని పెద్దపల్లి ఎంపీ గారి దగ్గరికి అయితే దృష్టి వెళ్ళింది. సో ఆయన ఫోకస్ చేసి రైల్వే మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో ఈ వినతి పత్రం ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు, ఈ ట్రైన్ రెగ్యులర్గా పెద్దపల్లి జంక్షన్ మీదుగానే రన్ అవుతుందని చెప్పి. సో ఈ ట్రైన్ ఎప్పుడైతే పెద్దపల్లి బైపాస్ నుంచి రన్ అయ్యే డేట్ ఉందో ఆ డేట్ లోపే దీని మీద యాక్షన్ తీసుకొని రైల్వే మినిస్టర్ గారికి చెప్పడం వల్ల ఈ ట్రైన్ మళ్ళీ పెద్దపల్లి జంక్షన్ మీదుగా లోకో రివర్సలో
లోకో రివర్సల్తో మళ్ళీ రన్ అయితే అవుతుంది. లేకపోతే ఇప్పటికీ ఈ ట్రైన్ పెద్దపల్లి బైపాస్ నుంచి చాలా రన్స్ అయితే జరిగేవి ఈ ట్రైన్కు. పెద్దపల్లి బైపాస్ నుంచి ట్రైన్ రన్ అయితే మాత్రం పెద్దపల్లి నుంచి ఉన్న ప్యాసింజర్స్ అందరికీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు జమ్మికుంట వెళ్ళాలి, లేకుంటే కరీంనగర్ దగ్గరికి వచ్చి కరీంనగర్లో స్టేషన్లో ఎక్కి ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ పెద్దపల్లి లోకల్ వాళ్ళే కాకుండా అటు మంతని సైడ్ వాళ్ళు కానీ ఇటు గోదావరి కని వాళ్ళు కానీ అటు మంతిని సైడ్ కానీ గోదావరి కని రామగుండం మంచిర్యాల వీళ్ళందరూ కూడా పెద్దపల్లి జంక్షన్కి వచ్చి ట్రైన్ యూజ్ అయితే చేసుకునే వాళ్ళంట. సో వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఈ ట్రైన్ మళ్ళీ పెద్దపల్లి జంక్షన్కే తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా పెద్దపల్లి ఎంపీ గారు చేయడం వల్ల ఇదంతా జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకి ట్రైన్ చాలా ఇంపార్టెంట్. ఇది మంచిర్యాల కానీ పెద్దపల్లి డిస్టిక్ 2 జిల్లాలకి ట్రైన్ చాలా ఇంపార్టెంట్ ట్రైన్ ఇది. అందుకని చెప్పి ఆయన ఫోకస్ చేసి చేయడం జరిగింది. మరి కరీంనగర్ ఎంపీ గారు ఏం చేస్తున్నారు అనేది మనం వీడియో కింద మీరేమంటారో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. సో అండ్ రీసెంట్గా వందే భారత్ ట్రైన్ కూడా మంచిర్యాలలో స్టాప్ అయితే కల్పించడం జరిగింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, కరీంనగర్లో ఏం జరుగుతుంది అనేది మీరైతే కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఓన్లీ స్టేషన్ డెవలప్ చేస్తే మాత్రం కాదు, ట్రైన్స్ రావాలి అండ్ అది కూడా ప్యాసింజర్స్కి అవసరం ఉన్న ట్రైన్స్ మాత్రమే రావాలి. సో అదే కరీంనగర్ నుంచి జరగాల్సి ఉంది. పెద్ద సిటీ కాబట్టి పెద్ద ట్రైన్స్ కూడా రావాలి. సో ఇది గైస్ వీడియో అయితే. సో మీరేమంటారు వీడియో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ న్యూస్లో అయితే కలుద్దాం. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్, ఇలాంటి డిస్కషన్ వీడియోస్, ఇలాంటి డిస్కషన్ న్యూసెస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా ఉంది దీనికి సంబంధించి, అంటే ఒక ఇష్యూ గురించి అయితే మాట్లాడేది ఉంది. సో దానికి సంబంధించి వీడియో కూడా నెక్స్ట్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో పెట్టుకుని ఉండండి. నెక్స్ట్ ఆ వీడియో మీకు వస్తుంది.